హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో నా స్టైల్‌లో చూసేద్దాం రండి. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్‌ని క్లీన్ చేసుకొని, అందులో కొద్దిగా పసుపు, కారం పొడి యాడ్ చేసుకొని, ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ ఏసుకొని, తర్వాత అందులో కొద్దిగా అల్లం పేస్టు, ఆ తర్వాత కొంచెం పెరుగు ఏసుకొని మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. అవి మంచిగా ముక్కలకి పట్టేంత వరకి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆనియన్స్ ఏసి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకి ఫ్రై చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఈ కలర్ వచ్చేంత వరకి ఫ్రై చేసుకొని తీసేయండి. ఈ ఆనియన్స్ తీసేసి మళ్ళీ అదే కడాయిలో బిర్యానీ మసాలాలు వేసుకోండి. నేనైతే లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. ఇవి హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిర్చి వేసుకోండి. మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్న టమాటా కట్ చేసుకొని వేసుకోండి. ఆ టమాటా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలపండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత బాగా కలపండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో వేసి ఫ్రై చేయండి. చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. కొద్దిసేపు ఒక 20 మినిట్స్ ఉడకనివ్వండి. ఆ లోపు మనం బిర్యానీ కోసం రైస్ క్లీన్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోండి. బియ్యాన్ని కొద్దిసేపు నానబెడితే రైస్ మంచిగా వస్తుందండి. అందుకోసం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి బియ్యాన్ని. కర్రీ అయ్యేంతలోపు మనం రైస్ కూడా ఉడికించుకుందామండి. అది 70% ఉడికిన తర్వాత అందులో వేయాలి కదా, అందుకోసం అది అయ్యేంతలోపు రైస్ కూడా ఉడకబెట్టుకుంటే కర్రీ అయ్యేలోపు రైస్ కూడా అయిపోతుందండి. కర్రీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేయకుండా సిమ్లోనే ఉంచి అందులో ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా, కొత్తిమీర వేసి స్టవ్ సిమ్లోనే ఉంచి పైనే పెట్టండి. ఆ తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న రైస్ 70% ఉడకాలండి. ఎక్కువ ఉడికితే మరీ మెత్తగా అయిపోతుంది. ఒక 70% ఉడకబెట్టి ఇందులో వేసేయండి రైస్ అంతా. కేజీ చికెన్కి ఎంత రైస్ పడుతుందో అంతే రైస్ వేయండి. ఎక్కువ వేస్తే కూడా బాగుండదండి. ఇలా రైస్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకొని మంచిగా సమానంగా అనుకొని రైస్ ఒక 70% ఉడకనివ్వండి. అలా అయితేనే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా వేసి కలర్ కోసం ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా నేను కొద్దిగా ఆయిల్లో కొద్దిగా పసుపు వేసి చేశానండి. ఇది ఫుడ్ కలర్ కంటే ఇది బెటరే కదండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేయండి. ఫుడ్ కలర్ నేను ఎప్పుడు యూజ్ చేయనండి ఇంట్లో. చూడ్డానికి ఆనియన్స్ భలేగా అనిపిస్తున్నాయి కదండి. ఆ తర్వాత దీనిపైన కొత్తిమీర, ఆ తర్వాత పుదీనా వేసి స్టవ్ సిమ్లో పెట్టి అలాగే ఉంచండి. దీనిపైన బరువు కోసం నా దగ్గర ఉన్న చిన్న రోకలి యూజ్ చేశానండి నేను. దానిపైన కొంచెం బరువు ఎక్కువ ఉన్నది పెడితే మంచిగా అవుతుందండి బిర్యానీ. ఇంతే, నా స్టైల్లో బిర్యానీ రెడీ. చాలా సింపుల్ అండి. చూడడానికి కూడా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. బయట బిర్యానీ చాలా తక్కువ తింటామండి మేము. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, మీ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. నేను ఇందులో కేజీ చికెనే తీసుకున్నా కదండి. ఎక్కువ క్వాంటిటీ చికెన్ ఉన్నా ఇలాగే ఇదే ప్రాసెస్లో చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చికెన్. ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంట్లో ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇందులో బిర్యానీ అయిపోయే ముందు నిమ్మకాయ రసం ఉన్న పిండుకోండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో నిమ్మకాయ లేవండి ప్రస్తుతానికి. బిర్యానీతో కాంబినేషన్ మటన్ కర్రీ అండి, అద్రిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకేనండి, బాయ్.